Okay, good morning everyone. Operators in Python. Normal గా ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే నార్మల్లీ చూసుకుంటే సపోజ్ ఏవైతే మనం ఆపరేషన్స్ చేయడానికి పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తామో వాటిని ఆపరేటర్స్ అంటాం. మీన్స్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో డివిజన్, ఇవి ఆపరేటర్స్ కదా. అండ్ ఆపరెంట్స్ అని వేటిని అంటామంటే మనం వేటి మీద అయితే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో వాటిని ఆపరెంట్స్ అంటాం. మీన్స్ ఇఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 + 3 = 5 అని ఉందనుకోండి. దీంట్లో ఆపరెంట్స్ ఏమేంటి అంటే 2 అనేది ఒక ఆపరెంట్, 3 అనేది ఒక ఆపరెంట్. ఓకే, అండ్ దెన్ ఆపరేటర్స్ ఏమేంటివంటే ఆపరేటర్స్ వచ్చేసి ప్లస్. ఓకే, అర్థమైందా? అండ్ పైథాన్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అండ్ అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి అంటే టోటల్ 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ టైప్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్, దెన్ కంపారిజన్ ఆపరేటర్స్, దెన్ లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. వీటన్నీ ఒకసారి హెడ్డింగ్ చూసుకోండి. అండ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆపరేటర్స్లో ఎన్ని సబ్ టైప్స్ ఉంటాయని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియల్. వీటన్నిటికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి నార్మల్గా మనకు తెలిసినవే. ఎలా అంటే మనం ఒక నెంబర్ తీసుకున్నట్లయితే సపోజ్ A = 10 అని ఒక నెంబర్ తీసుకున్నాను అండ్ B = 21 ఒక నెంబర్ తీసుకున్నట్లయితే అండ్ దీని మీద మనం ఎడిషన్ పర్ఫామ్ చేయాలంటే మీన్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ మనం ఇది తీసుకుంటే ఇఫ్ సపోజ్ ఎడిషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఎలా పర్ఫామ్ చేస్తాం? సింపుల్గా A + B అండ్ దీన్ని ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, దెన్ ఇఫ్ ఒకవేళ సబ్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటే సింపుల్గా A - B. ఇఫ్ అలా కాకుండా మల్టిప్లికేషన్, డివిజన్ వాటికి మీరు ట్రై చేసేయండి. అండ్ రిమైనింగ్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా అవి మనం చూద్దాం. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి మనకు తెలిసిందే. అండ్ ఫ్లోర్ డివిజన్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుందంటే మీన్స్ డబుల్ స్లాష్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివైడ్ చేస్తామో మనకి ఒక కోషియంట్ వస్తుంది కదా, ఆ కోషియంట్ అనేది పాయింట్స్లో రాకుండా ఓన్లీ ఇంటీజర్స్లో వచ్చేటట్టు చూసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సపోజ్ మనం దేన్ని చూస్తున్నాం? ఫ్లోర్ డివిజన్ కదా. B/A చేద్దామండి. B ప్రింట్ B ఫ్లోర్ డివిజన్ A. దీన్ని రన్ చేసినప్పుడు మనకేమొస్తుంది? 2 ఓన్లీ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇఫ్ నార్మల్ డివిజన్ చేద్దాం. నార్మల్ డివిజన్లో ఏమొస్తుందో చూద్దాం. B/A. దీన్ని రన్ చేస్తే మనకేమొస్తుంది? పాయింట్స్లో వస్తుంది ఆన్సర్. మీన్స్ నార్మల్ డివిజన్ అనేది పాయింట్స్లో మనకి ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఫ్లోర్ డివిజన్ మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే కోషియంట్ రిటర్న్ చేస్తుంది. నార్మల్ డివిజన్ అయినా సరే కోషియంటే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఫ్లోర్ డివిజన్కి అండ్ నార్మల్ డివిజన్కి ఉన్న తేడా ఇది. ఫ్లోర్ డివిజన్ ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ మనకు అవుట్పుట్ ఇస్తుంది, gives integer as output, బట్ నార్మల్ డివిజన్ ఏంటంటే
ఫ్లోట్ వాల్యూస్ని అవుట్పుట్ ఇస్తుంది. గివ్స్ ఫ్లోట్ వాల్యూస్ యాజ్ అవుట్పుట్. ఓకే, అర్థమైందా దానికి దీనికి డిఫరెన్స్? అండ్ దెన్ రిమైనింగ్ ఆపరేటర్స్ ఏమేంటివి? మాడ్యులస్ ఆపరేటర్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. మాడ్యులస్ ఆపరేటర్ అంటే ఏమిటి? మాడ్యులస్, ఈ మాడ్యులస్ ఆపరేటర్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే పర్సంటేజ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, పర్సంటేజ్ సింబల్తో. ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని ఈ మాడ్యులస్ ఆపరేటర్ రిటర్న్ చేస్తుంది అనమాట. మీన్స్ మాడ్యులస్ ఆపరేటర్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్స్ ద రిమైండర్. ఎలా వర్క్ అవుతుంది సార్ ఒకసారి చెక్ చేద్దాం. మనం బి మాడ్యులస్ ఏ చేసినప్పుడు నార్మల్గా అయితే బి వాల్యూ ఎంత? 20, ఏ వాల్యూ 10. 20/10 చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 0, అవునా? సో ఇది రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ చూస్తే 0 వచ్చింది. ఇఫ్ మీరు ఏదన్నా ఇంకొక వేరియబుల్ తీసుకోండి, s ఈజ్ ఈక్వల్ టు 21, d ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు s డివైడెడ్ బై d చేయండి, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ప్రింట్ s, ఫస్ట్ నార్మల్ డివిజన్ చేయండి అండ్ దెన్ ఫ్లోర్ డివిజన్ చేయండి, దెన్ కోషెంట్ చెక్ చేయండి, సారీ రిమైండర్ చెక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం డివైడ్ చేసినప్పుడు మనకు నార్మల్ డివిజన్ ఏమి ఇచ్చింది? 2.1 మనకు అవుట్పుట్ ఇచ్చింది. దెన్ ఫ్లోర్ డివిజన్ చేస్తే 2 మనకు అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ పర్సంటేజ్ చేస్తే పర్సంటేజ్ ఏం చేస్తుంది? మనకి రిమైండర్ రిటర్న్ చేస్తుంది. 21 డివైడెడ్ బై 10 చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్ ఎంత? 1. సో మనకి రిమైండర్ అనేది 1 వచ్చింది ఎప్పుడు? పర్సంటేజ్ ఆపరేటర్ పర్ఫామ్ చేసినప్పుడు. అండ్ వీటి గురించి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే నెంబర్ ప్రాబ్లమ్స్ చేస్తారో ఈ ఫ్లోర్ డివిజన్ అండ్ ఆల్సో పర్సంటేజ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది సార్ అంటే మనం ఎప్పుడైతే ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తామో అప్పుడు ఆ ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తే మనకి ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ తప్పించి మిగతా డిజిట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మీన్స్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఉంది అనుకోండి, దీన్ని మనం ఫ్లోర్ డివిజన్ బై 10 చేసాం, ఏ ఫ్లోర్ డివిజన్ 10 చేసాం. ఇప్పుడు మనకేమొస్తుందంటే ఎక్సెప్ట్ లాస్ట్ డిజిట్, ఎక్సెప్ట్ లాస్ట్ డిజిట్ రిమైనింగ్ డిజిట్స్ వస్తాయి అన్నమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎక్సెప్ట్ లాస్ట్ డిజిట్ రిమైనింగ్ డిజిట్స్ వచ్చినాయి. ఒకవేళ ఫ్లోర్ డివిజన్ బై 100 చేస్తే ఇప్పుడేమొస్తుంది? లాస్ట్ 2 డిజిట్స్ తీసేసి రిమైనింగ్ వస్తుంది అనమాట. ఫ్లోర్ డివిజన్ బై 1000 చేస్తే అప్పుడేమొస్తుంది? లాస్ట్ 3 డిజిట్స్ తప్పించి మనకు వస్తుంది. సో ఫ్లోర్ డివిజన్ బై 10 చేసినప్పుడు ఏంటంటే మనం లాస్ట్ డిజిట్ స్కిప్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మాడ్యులస్ బై 10 చేసినప్పుడు, మాడ్యులస్ బై 10 చేసినప్పుడు మనకేమొస్తుందంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉండిద్దో ఆ లాస్ట్ డిజిట్ మనకు వచ్చింది. మీన్స్ ఇక్కడ 1 2 3 4 5లో లాస్ట్ డిజిట్ ఏంటిది? 5. సో మనకి ఇప్పుడు లాస్ట్ డిజిట్ అవుట్పుట్గా వచ్చింది అనమాట ఎప్పుడైతే మనం మాడ్యులస్ బై 10 చేసాము. ఒకసారి రన్ చేద్దాం. చూసినట్లయితే లాస్ట్ డిజిట్ ఏంటి? 5. మనకు అవుట్పుట్ కూడా 5 వచ్చింది. ఇఫ్ అలా కాకుండా ఏ మాడ్యులస్ 100 చేసామనుకోండి లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. అలా కాకుండా 1000 చేస్తే లాస్ట్ 3 డిజిట్స్ వస్తాయి. అర్థమైందా? లాస్ట్ 3 డిజిట్స్ అండ్ లాస్ట్ డిజిట్స్ మనకు రావాలంటే మనం పర్సంటేజ్ యూజ్ చేస్తాం, పర్సంటేజ్ 10. ఇఫ్ ఒకవేళ స్టార్టింగ్ డిజిట్స్ కావాలంటే మాడ్యులస్ బై 10 యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేటర్ ఏంటి? ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్ అంటే జనరల్ టర్మ్స్ లో మనం యూజ్ చేసే పవర్ అనమాట. 2 power 3, 2 power 2, 2 power 4 అలా. అండ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే డబుల్ స్టార్ తో రిప్రజెంట్ చేస్తారు. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, ఏ ఎక్స్పోనెన్షియల్ బి చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఏ ఎక్స్పోనెన్షియల్ బి
అవుట్పుట్ చూసినట్లయితే మనకి 8 వచ్చింది. మీన్స్ 2 పవర్ 3 8. ఎక్స్పోనెన్షన్ అనేది మనకు అలా యూస్ అవుతుంది అనమాట. మీన్స్ పవర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎక్స్పోనెన్షన్. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఏమేమి ఉన్నాయి? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షన్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవే అనమాట. అండ్ దెన్ రిమైనింగ్ ఆపరేటర్స్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనం ఏదన్నా వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. మీన్స్ ఈక్వల్లా కాదా, గ్రేటర్ దాన్నా లెస్ దాన్నా, లేదంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉందా, లెస్ దాన్ ఈక్వల్ టు ఉందా, లేదా నాట్ ఈక్వల్ టు ఉందా అని చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. దీన్ని లాంగ్వేజ్లో మనం ఎలా రాస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్ సింపుల్గా ఫస్ట్ ఏముంది? ఈక్వల్ టు అంటే ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చి బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాం అనుకోండి. ఇఫ్ ఈ రెండు ఈక్వల్ అనుకోండి మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అండ్ ఫాల్స్ ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కంపారిజన్ ఆపరేటర్స్ ఏం రిటర్న్ చేస్తాయంటే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తాయి. బూలియన్ వాల్యూ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ఒకటే రిటర్న్ చేస్తుంది అనమాట. మీన్స్ ఇఫ్ ఈ రెండు మనం చెక్ చేసినప్పుడు ప్రింట్ ఏ ఈక్వల్ టు బి, ఇఫ్ ఒకవేళ ఆ రెండు ఈక్వల్ అయితే కనుక ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. అగైన్ సి వాల్యూ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు చెక్ చేద్దాం బి ఈక్వల్ టు సియా అని. ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ట్రూ వచ్చిందనమాట. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ మనకి అలా యూజ్ అవుతాయి చెక్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో రిమైనింగ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఒకసారి ఇవి ట్రై చేయండి మీరు, సింపుల్గానే ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ ఈక్వల్ టు ప్లేస్లో నాట్ ఈక్వల్ టు పెట్టుకోవడమే. మీన్స్ ఈ రెండు నాట్ ఈక్వల్ టు అయితే ట్రూ ప్రింట్ చేయమని, ఒకవేళ ఈక్వల్ టు అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. నాట్ ఈక్వల్ టు నా కాదా అని చెక్ చేస్తున్నాం. ఆ రెండు నాట్ ఈక్వల్ టునే కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ కదా, సో ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో సి అని ఇంకొక వాల్యూ తీసుకొని అది 10 అసైన్ చేసి ఇఫ్ ఒకవేళ ఏసి అనేది నాట్ ఈక్వల్ టు నా కాదా అని చెక్ చేస్తాం. మీన్స్ ఏ నాట్ ఈక్వల్ టు సి, ఆ రెండు ఈక్వల్ టునే కాబట్టి ఇప్పుడేమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఓకే, దెన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఇవి నార్మల్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నవే. గ్రేటర్ దాన్ ఎలా యూజ్ అవుతుంది, లెస్ దాన్ ఎలా యూజ్ అవుతుందని ఇక్కడే చూద్దాం. ఏ ఒకవేళ గ్రేటర్ దాన్ బి అయితే ట్రూ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఏ అనేది లెస్ దాన్ బి అయితే ట్రూ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ చూసినట్లయితే అవుట్పుట్స్ అన్ని మనకు వచ్చినాయి అనమాట. ఇది మనకి ఏం అవుట్పుట్ ఇస్తుంది? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఏ అనేది బికి ఈక్వల్ కాదు, సో మనకి ఇది ట్రూ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ దెన్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, ఏ అనేది 10 అండ్ ఆల్సో సి అనేది 10. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అంటున్నాడు అంటే 10 అనేది నాట్ ఈక్వల్ టు 10 అంటున్నారు. మీన్స్ ఫాల్సే కదా, సో మనకి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 20, సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే 10 అనేది 20 కంటే ఎక్కువ అంట, కాదు కదా, సో ఫాల్స్ రిటర్న్ చేయాలి. అండ్ దెన్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, ఎస్ ట్రూ, 10 ఈజ్ లెస్ దాన్ 20, సో ట్రూ రిటర్న్ చేయాలి. దెన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ కాదు అండ్ ఆల్సో ఈక్వల్ టు కూడా కాదు, ఫాల్స్. దెన్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ. చూస్తే మనకి ఇవే అవుట్పుట్స్ వచ్చుంటాయి. ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, అగైన్ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ. అర్థమైంది కదా కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. గ్రేటర్ దెన్నా కాదా, లెస్ దెన్నా కాదా అని
చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ దెన్ లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే ఒక కండిషన్ మనం చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇఫ్ ఒకవేళ కండిషన్స్ అవి మనం పెట్టిన కండిషన్కి సేమ్ ఉంటే అప్పుడు ట్రూ రిటర్న్ చేయడం కానీ లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ లాజికల్ ఆపరేటర్స్ మనకి ఏమేమి ఉంటాయి అంటే అండ్, ఆర్, అండ్ దెన్ నాట్. ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఎన్కి 2 కండిషన్స్ ఇస్తామో ఆ 2 కండిషన్స్ కనుక ట్రూ అయితే అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఆర్ ఆపరేటర్ ఓన్లీ ఒక కండిషన్ ట్రూ ఉన్నా పర్లేదు ట్రూ రిటర్న్ చేస్తుంది. నాట్ ఆపరేటర్ అనేది దీనికి 2 కండిషన్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఓన్లీ ఒక కండిషన్ ఇస్తే చాలు. ఇవి ప్రాక్టికల్గా మనం చూద్దాం. అండ్ ఆల్సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్సే రిటర్న్ చేస్తాయి అనమాట, మీన్స్ బూలియన్ వాల్యూసే రిటర్న్ చేస్తాయి. లాజికల్ ఆపరేటర్స్ రిటర్న్స్ బూలియన్ వాల్యూ, మీన్స్ ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తాయి. చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకొని అండ్ ఆల్సో బి ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేయాలి. ఎలా అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి మనకు పైథాన్లో, ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ అని. వాటిని యూజ్ చేసుకొని మనం కండిషన్ చెక్ చేస్తాం అనమాట. వాటి గురించి మనం ముందు క్లాస్లో నేర్చుకుందాం. జస్ట్ ఫర్ పర్పస్ చూడండి. ఎలా అంటే ఇఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ 5 ఉండి అండ్ ఆల్సో బి అనేది గ్రేటర్ దాన్ 10 ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఎస్ అని ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ అనేది గ్రేటర్ దాన్ 5, ఎస్ 10 అనేది గ్రేటర్ దాన్ 5 అండ్ ఆల్సో బి ఈస్ గ్రేటర్ దాన్ 10 అంటే 20 అనేది కూడా గ్రేటర్ దాన్ 10. ఈ రెండు కేసెస్ ట్రూ అయినాయి కాబట్టి మనకేంటంటే ఈ ఇఫ్ లూప్లోకి, ఇఫ్ బాడీలోకి వెళ్ళి ఎస్ అనేది రిటర్న్ చేయాలి. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే రిటర్న్ చేసింది అనమాట. ఇఫ్ ఒకవేళ అలా కాకుండా వేరే కండిషన్స్ ఏమైనా పెట్టండి. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 20 అండ్ బి ఈస్ గ్రేటర్ దాన్ 10, ప్రింట్ నో. ఇక్కడ నుండి ఈ కండిషన్ ఏంటంటే ఏ ఈస్ గ్రేటర్ దాన్ 20 మీన్స్ 10 అనేది 20 కంటే ఎక్కువ అని చెప్తున్నాం. అండ్ ఆల్సో బి ఈస్ గ్రేటర్ దాన్ 10, బి అనేది మీన్స్ 20 అనేది గ్రేటర్ దాన్ 10, 20 అనేది గ్రేటర్ దాన్ 10 అది కరెక్టే, బట్ 10 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 20. ఈ కండిషన్ ఒకటి ఫాల్స్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అవుతుంది. మీన్స్ ఒక కండిషన్ ఫాల్స్ అండ్ ఒక కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. ఈ కేసులో మనకి ఎండ్ అనేది ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. చూసారా, ఏం రిటర్న్ చేయలేదు, మీన్స్ దీని లోపలికి వెళ్ళలేదు, నో అనేది ప్రింట్ అవ్వలేదు. సో 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ఎండ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. 2 కండిషన్స్ ఇక్కడేంటి ఓన్లీ 1 కండిషన్ ట్రూ, 1 కండిషన్ ఫాల్స్. ఒక కండిషన్ ట్రూ, ఒక కండిషన్ ఫాల్స్ అయితే మనకి ట్రూ రిటర్న్ చేయదు, మీన్స్ మనం ఏదైతే కండిషన్ పెట్టామో ఆ కండిషన్లోకి వెళ్ళదు అనమాట. అండ్ ఇంకొక కేసు ఏంటి, 2 ఫాల్స్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ ఒకవేళ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 100 అండ్ బి ఈస్ గ్రేటర్ దాన్ 100, ప్రింట్ గ్రేటర్. ఇఫ్ ఒకవేళ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 100 అండ్ ఆల్సో బి ఈస్ గ్రేటర్ దాన్ 100 అయితే గ్రేటర్ అని ప్రింట్ చేయమంటున్నాం. ఒకవేళ రన్ చేస్తే ఇక్కడ చూస్తే మనకు అవుట్పుట్ ఏం రాలేదు, మీన్ ఎందుకంటే ఇక్కడ 10 అనేది నాట్ గ్రేటర్ దాన్ 100 అండ్ ఆల్సో 20 అనేది కూడా నాట్ గ్రేటర్ దాన్ 100. ఈ కేసులో ఏంటంటే 2 కండిషన్స్ ఫాల్స్ అనమాట. రెండు కండిషన్స్ ఫాల్స్. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఎండ్ వర్క్ అవ్వదు, ఓన్లీ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ఎండ్ వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి రన్ చేస్తే ఇక్కడ ఓన్లీ 4 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే 2 ట్రూ ఉంటాయి, లేదా 2 ఫాల్స్ ఉంటాయి, లేదా 1 ట్రూ 1 ఫాల్స్, లేదా 1 ఫాల్స్ 1 ట్రూ. ఓన్లీ ఈ 4 కండిషన్సే మనకుంటాయి లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు, లాజికల్ ఎండ్ యూజ్ చేసేటప్పుడు కూడా. అప్పుడు ఏంటంటే ఒకవేళ 2 కండిషన్స్ ట్రూ అయితేనే
మనకి మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఆ కోడ్ స్కిప్ అయిపోతుంది అనమాట. లాజికల్ అండ్ అలా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఎండ్ అనేది స్మాల్ లెటర్స్లోనే రాస్తాం, క్యాపిటల్ లెటర్స్లో ఏం రాయం. దెన్ లాజికల్ ఆర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లాజికల్ ఆర్ చూసినట్లయితే రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ కండిషన్ ఈస్ ట్రూ. మీన్స్ ఒక కండిషన్ ట్రూ అయినా సరే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఒకవేళ a is equal to 10 ఇందాకటిగా తీసుకున్న ఎగ్జాంపుల్స్ అండ్ b is equal to పైన కోడ్ కాపీ చేద్దాం. ఎందుకు దీన్ని ఒకసారి రన్ చేస్తే ఇక్కడ చూస్తే ఎస్ అనేది మనకు వచ్చింది. సారీ, ఇక్కడ ఎండ్ బదులు ఆర్ పెడదాం. దీన్ని ఒకసారి రన్ చేద్దామండి. ఇక్కడ చూడండి, 2 కండిషన్స్ ట్రూ అయిన కేసులో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. అండ్ ఆల్సో ఒక కండిషన్ ట్రూ అయిన కేసులో కూడా మనకు అవుట్పుట్ వచ్చింది. 2 కండిషన్స్ ఫాల్స్ అండ్ ఎగ్జాంపుల్లో మనకి అవుట్పుట్ రాలేదన్నమాట. మీన్స్ ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుందంటే మనకి 2 కండిషన్స్ పెట్టినప్పుడు ఇఫ్ ఒకవేళ ఆ 2 కండిషన్స్ కనుక ట్రూ అయితే అప్పుడు మనకి వర్క్ అవుతుంది. ఇఫ్ అలా కాకుండా ఇచ్చిన 2 కండిషన్స్లో కనీసం ఒక కండిషన్ ట్రూ అయినా సరే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇఫ్ ఒకవేళ 2 కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు మనకి అవుట్పుట్ రాదు. ఓకే, అండ్ దెన్ లాజికల్ నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రివర్స్ ద కండిషన్. మీన్స్ మనం ఒకవేళ ట్రూ అని ఇస్తే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అని ఇస్తే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎలానో చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చామనుకోండి, ప్రింట్ నాట్ ఏ. రివర్స్ ద కండిషన్. అండ్ దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కాంగ్రియన్స్ సింబల్ ఉంటుంది కదా మ్యాథ్స్లో, ఆ కాంగ్రియన్స్ సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే అవుట్పుట్ -2 ఎందుకు వచ్చింది సార్? -2 ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ చూద్దాం. బికాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఇన్ బూలియన్ టర్మ్స్లో ఏంటంటే ట్రూ అంటే న్యూమరికల్లో తీసుకోవాలంటే 1 అని అర్థం. ట్రూ అంటే 1 అని అండ్ ఫాల్స్ అంటే 0 అని. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ప్రింట్ నాట్ ఏ. నాట్ ఏ అంటే కండిషన్ రివర్స్ చేయాలి. సో 1 ఇస్తే మనకు 0 రావాలి కదా సార్, మరి -2 ఎందుకు వస్తుంది? లాజికల్ నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అయితే మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి +1 చేసి దానికి సైన్ రివర్స్ చేసి అవుట్పుట్ మనకి ఇస్తుంది అనమాట. మీన్స్ ఒకవేళ మీరు నమ్ అనేది ఏదో ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం ప్రింట్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే మైనస్ ఆఫ్ నెంబర్ +1. ఇక్కడ చూసినట్లయితే ఇలా వర్క్ అవుతుంది అనమాట నాట్ ఆపరేటర్. ఎందుకు సార్ అలా వర్క్ అవుతుందంటే దీని వెనకాల 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ సైన్ని బట్టి అది వర్క్ అవుతుంది అనమాట. 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ దాన్ని యూజ్ చేసుకొని ఈ నాట్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇక్కడ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అసైన్ చేసినట్లు. ప్రింట్ నాట్ ఏ. ప్రింట్ నాట్ ఏ అంటే నార్మల్గా అయితే మనం ఏం రాసినట్లు ప్రింట్ నాట్ ఏ మీన్స్ నాట్ 1. ఫార్ములా ప్రకారం నాట్ ఏ నెంబర్ నాట్ 1 అని ఇచ్చాం. దాని అర్థం ఏంటంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ నెంబర్ ఎంత 1 + 1. సో అవుట్పుట్ మనకేమొస్తుంది 1 + 1 2 అండ్ ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -2. అందుకే అవుట్పుట్ మనకి -2 వచ్చింది అనమాట. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి. అండ్ లాజికల్ ఆపరేటర్స్లో ఓన్లీ 3 ఉంటాయి: లాజికల్ ఆర్, లాజికల్ ఎండ్ అండ్ లాజికల్ నాట్. ఓకే, దెన్ నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేటర్స్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి?
అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఏదన్నా వాల్యూ మనం అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. అసైన్ చేయడం అంటే ఎలా సార్, ఇప్పుడు దాకా చూసాం కదా A = 10 అని, B = 20 అని. ఈ ఈక్వల్ టు అనేది మనం అసైన్ చేస్తున్నట్టే. మీన్స్ ఏదన్నా ఒక వేరియబుల్కి మనం ఏదన్నా వాల్యూ అసైన్ చేయడానికి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసినట్లయితే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్ అండ్ పర్సంటేజ్. నార్మల్ లాంగ్వేజెస్, వేరే లాంగ్వేజెస్లో అయితే ఎలా ఉంటాయి అంటే A = A+1 లేదంటే A++ అని ఉంటాయి కదా. మీన్స్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి మీకు అని చెప్పాల్సిన పని లేదు అనుకున్నాను. A = 10 అంటే Aకి 10 అనే వాల్యూ అసైన్ చేసామని, అండ్ ఆల్సో B = 20 అంటే Bకి 20 అనే వాల్యూ అసైన్ చేసామని. A ప్లస్ ఈక్వల్ టు 10 అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే A = A+10 అంటే ఆల్రెడీ ఒక వాల్యూ A అనేది మనం డిఫైన్ చేసాం. ఆ డిఫైన్ చేసిన వాల్యూకి ఇంకొక 10 యాడ్ చేస్తున్నాం అనమాట. దీన్ని నార్మల్ టర్మ్స్లో రాసుకోవాలంటే ఇలా రాస్తాం, A = A+10. దీనికి షార్ట్ కట్ A = 10 అండ్ రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా అంతే. B - 10, A multiplication = 10 and B division = 10 and again A floor division = 10 and then B modulus = 10. వీటి రియల్ మీనింగ్స్ ఏంటంటే జస్ట్ ఇది షార్ట్ కట్ అనమాట. B = B - 10 and then A = ఓకే. అండ్ ఆల్సో A మల్టిప్లికేషన్ = 10 అంటే A = A స్టార్ 10 మీన్స్ ఆల్రెడీ ఉన్న వాల్యూకి 10తో మల్టిప్లై చేస్తున్నాం అనమాట. అండ్ రిమైనింగ్ కూడా అంతే. B = B/10 and again A = A floor division 10 and also B = B modulus 10. ఇది ఒకసారి రన్ చేసినట్లయితే ప్రతిసారి రన్ చేసేటప్పుడు A వాల్యూ అండ్ B వాల్యూ అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ దెన్ A = 10, B = ఇక్కడ మనం ఏదైనా ప్రింట్ చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది. మీన్స్ లాస్ట్లో ఒకసారి A వాల్యూ అండ్ ఆల్సో లాస్ట్లో ఒకసారి B వాల్యూ ప్రింట్ చేయండి. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చివరికి వచ్చేసరికి ఇవన్నీ ఆపరేషన్ పర్ఫామ్ చేసేసరికి మనకి A వాల్యూ 20 అండ్ ఆల్సో B వాల్యూ 1 వస్తుంది. ప్రతిసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి ప్రతిసారి ఏమవుతుందని. ప్రింట్ A అండ్ ఆల్సో ప్రింట్ B ప్రతిసారి వాల్యూ అప్డేట్ అవుతా వస్తుంది అనమాట. ఎందుకంటే పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. మీన్స్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక వాల్యూ చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. అందుకనే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. మీరు ఒకవేళ 10 లైన్స్ రాశారనుకోండి, 10 లైన్స్ రాసినప్పుడు దాంట్లో సెకండ్ లైన్ నుంచి 10th లైన్ వరకు మొత్తం కరెక్టే ఉంది. బట్ ఫస్ట్ లైన్ రాంగ్ ఉంటే మిగిలిన లైన్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఏదైతే ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉందో ఆ ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉందని చూపించింది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే చూడండి ప్రతిసారి వాల్యూ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. 10, 20, 20, 10 అట్లా B వాల్యూ A వాల్యూ మనం ప్రింట్ చేసుకుంటూ వస్తాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకి ఇలా యూజ్ అవుతాయి. ఏంటంటే ఓన్లీ వాల్యూ అసైన్ చేసుకోవడానికి లేదా ఏదన్నా వాల్యూ చేంజ్ చేయడానికి. ఇన్ జనరల్ టర్మ్స్లో అంటే వేరే లాంగ్వేజెస్ లైక్ C కానీ జావా కానీ వాటిలో ఏముంటుందంటే A++ అని ఉంటుంది కదా, A++ లేదా A-, B-, అలా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే A = A+1 లేదా B = B-1. పైథాన్లో ప్లస్ మైనస్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ ప్లస్ = మైనస్ = నెక్స్ట్ మీరు ఎంతైతే ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ ఉంటుంది. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి. దెన్ బిట్ వైజ్ ఆపరేటర్స్.
బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి పైథాన్లో కొంచెం స్పెషల్ అనమాట. ఎలా అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని అవి బిట్స్లో కన్వర్ట్ చేసుకొని ఆ బిట్స్ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, ఇంతవరకు క్లారిటీ ఉందా అసైన్మెంట్ ఆపరేటర్స్ వరకు? అండ్ రిమైనింగ్ 3 ఆపరేటర్స్ ఉంటాయి, బిట్ వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అని. వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.